ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, రేపు సుబ్బుకి ఇష్టమైన స్వీట్ చేయమ్మా. సరేనమ్మా, అలాగే చేస్తాను. అలాగే చేస్తాంలే. ఏంటి మామా ఆశ్చర్యంగా ఉందే? మేం చేయము, నువ్వే చేసుకుంటావు అనుకున్నాను. కానీ అమ్మ కన్నా ముందు నువ్వే ఒప్పుకున్నావు. నీ మాట ఏది మేం కాదనం కదా శ్రీవల్లి. థ్యాంక్ యూ మామా. భగవంతుడా, గతంలో నన్ను కాపాడిన ఈ అమ్మాయే సీతమ్మ కూతురా. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తన ప్రాణాలు తీయబోతుందా? నేను ఉదయం రేపు మెడికల్ షాప్కి వెళ్ళాలి. మెడికల్ షాప్కా? ఓకే. అమ్మ శ్రీవల్లి, లేట్ అవుతుంది, వెళ్ళి పడుకుందాం పదా. సరే, గుడ్ నైట్ మామా. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మాయేనా సీతమ్మ కూతురు? అవును. సుబ్రహ్మణ్యేశ్వర, అసలు నువ్వు బయటికి ఎందుకు వచ్చావు? నువ్వు ఏడున్నట్టు నాకు తంగచ్చికి తప్ప ఇంకెవరికీ తెలీదు. అందుకని నువ్వు ఎవరికీ కనపడకుండా సైలెంట్గా ఉండాలి. ముందు లోపలికి పద 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 లోపలికి. గుడ్ మార్నింగ్ ఎస్పీ గారు. గుడ్ మార్నింగ్. ఏంటి స్టేషన్కి వెళ్ళాల్సిన వాళ్ళు పొద్దున్న ఇటు వచ్చారు? అదేనండి, ప్రియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను. ప్రియా సైడ్ మనం అనుమానించాల్సింది ఏమీ లేదు సార్. తను సుబ్బు రూమ్కి, శ్రీవల్లి ఇంటికి తప్పితే ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? అదేంటి సార్ అలా అంటారు? సుబ్రహ్మణ్యపురం వెళ్ళమని శ్రీవల్లిని ప్రియా ఎందుకు ఫోర్స్ చేసిందో కనుక్కోమని కోదండరామయ్య గారు మీరు చెప్పారు కదా. ఓ అదా, నా నాన్నగారు బాధ చూడలేక ఆ రోజు అలా అన్నాను సార్. మీరింత సీరియస్గా తీసుకుంటారనుకోలేదు. మీరే చూస్తున్నారుగా, ఆయన ఇప్పటికే చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఈ ప్రియ విషయాలు ఎందుకులేండి. మీకు అనవసరంగా శ్రమ కలిగించాం. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే సార్, బట్ ఒకసారి కోదండరామయ్య గారితో డిస్కస్ చేసి. సతీష్ గారు, చెప్పాను కదా, ఆయన చాలా టెన్షన్లో ఉన్నారు. శ్రీవల్లి వాళ్ళు యూత్ అండి, ఏదో అడ్వెంచర్ మూడ్లో అక్కడికి వెళ్ళి సాహసం చేద్దాం అనుకుంటారు. దానికి వదిలేద్దామండి. మా మీదున్న అభిమానంతో మీరు ప్రియా గురించి అన్నీ తెలుసుకున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఆ పేపర్స్ నాకు ఇచ్చేవాళ్ళండి, నాన్నగారితో నేను చెప్తాను. అలాగేనండి, టేక్ కేర్, నేను వస్తాను. అండాళ్ళు, నాతో రా. రా. ఎక్కడికి సీతమ్మ? నువ్వు రా, చెప్తాను. రా. ఒక్క నిమిషం. ఇదిగో, వెళ్ళి స్నానం చేసి ఈ చీర మార్చుకో. వెళ్ళు.
మబ్బుల సేద తీర్చుతావే పామల్లెవతలు వేధించు వేళ కన్న తండ్రిలా ఊరడించుతావే రాలేకపోతే నువ్వే చేరుతావే మాలోని బాధ నువ్వే తీర్చుతావే దేవాని చెంతకునే చేరగా దీవించరావా స్వామి నీ ముంగిట నా సర్వము అర్పించనీవా కన్నా తరిగించే వరమీవా ఇక తీరేను కష్టాలు సుబ్రహ్మణ్య వచ్చి దీవించు మమ్మల్ని ఓ పింగళ పెద్ద మనసుల్ని పరిమార్చు మోస్తన్నయ్య తోడుగా ఉండి కరుణించు మా తండ్రుగా. ఎన్నాళ్ళకి దేవుడికి పరిపూర్ణంగా నమస్కారం చేసుకున్నాను. శ్రీవల్లి ఇంట్లో లేదు కాబట్టి ఇది సాధ్యమైంది. అయినా దేవుని మనస్ఫూర్తిగా తలుచుకుని కళ్ళు మూసుకుని ఎక్కడ ఉండి దండం పెట్టినా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. సరే టిఫిన్ చేద్దుగాని పద. సీతమ్మ, ఒకప్పుడు ఈ ఇంట్లో పని మనిషిగా బతికిందాన్ని. ఇప్పుడు నువ్వు నాకు పనులు చేస్తున్నావా తల్లి? అదేం లేదులే, పని చేయడంలో తప్పే ఉంది. 10 మందికి మంచి చేయాలి, ఉన్నంతలో సాయం చేయాలనే కదా దేవుడు చెప్పింది. దాన్నే ఆచరిస్తున్నానంతే. మానవ సేవే మాధవ సేవ అన్నట్టు నాలాంటి దుర్మార్గులకు కూడా సేవ చేసే గొప్ప మనసున్న దేవతవమ్మ నువ్వు. అప్పటికీ ఇప్పటికీ నీలో ఏ మార్పు రాలేదు. అప్పుడు ఎలా భక్తితో మంచి గుణాలతో అందరికీ సాయం చేసేదానివో ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు. ఏం కాలే శ్రీవల్లి, కాలేదో పట్టేసినట్టు అనిపించింది. అందుకే నిన్ను ఇంట్లోనే ఉండమని చెప్పాను. నువ్వే కావాలని నాతో బయటకు వచ్చావు. నేనేమైనా వేరే స్టేట్కి వచ్చానా నాతో పాటు రావడానికి? నీకు మెడిసిన్ తీసుకురావడానికే కదా వచ్చాను. దానికి కూడా నాతో బయటికి రావాలా? రావాలి శ్రీవల్లి, ఎందుకంటే నీ చేతిలో ఉన్నావు కాదు నాకు మెడిసిన్స్, నువ్వే నా మెడిసిన్. నీతో పాటు ట్రావెల్ చేస్తుంటే నాకెలాంటి గాయాలైనా మారిపోతాయి, ఎటువంటి నొప్పులైనా ఇట్టే మటుమాయమైపోతాయి తెలుసా? అవునా? అంటే దెబ్బలు తగ్గిపోయా? అయితే ఇప్పుడు మీ రూమ్కి వెళ్ళిపోతావా? నేను 90% తగ్గాయని చెప్పాను, పూర్తిగా కోలుకున్నానని చెప్పలేదు కదా. అయినా నేను వెళ్తే ఆంటీ ఫీల్ అవుతారేమో. అయితే అమ్మ ఫీల్ అవుతుందని ఉంటానంటున్నావన్నమాట. అవును శ్రీవల్లి, పెద్దవాళ్ళను బాధ పెట్టడం నాకు ఇష్టం ఉండదు, అందుకే ఉన్నాను. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని. మరైతే నిన్నేమో నువ్వుంటే అమ్మ ఫీల్ అవుతుంది వెళ్ళిపోతాను అన్నో, మరిప్పుడేమో ఇలా అంటున్నావేంటి? అంటే ఎప్పుడు ఎలా అనాలో నాకు మాత్రం ఏం తెలుసు శ్రీవల్లి, నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం కాకుండా మాట్లాడి నన్ను బాగానే మేనేజ్ చేస్తావు. అంటే నన్ను నీలాగా ఎవరు అర్థం చేసుకోలేరు శ్రీవల్లి. ఏంటి ఇప్పుడు నన్ను పొగిడావా? అవును, మళ్ళీ ఇంకోసారి పొగన్నా? వద్దు బాబు వద్దు, ఇంక చాలా ఆపేయి. నీ పొగడ్తలు నేను తట్టుకోలేను, పద. నేను పట్టుకుంటానులే. ఇవ్వు శ్రీవల్లి. సార్, నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఇంకెప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం గాని, వాళ్ళని కలవడం గాని, మాట్లాడడం గాని చేయనని మాటివ్వు. ఆవిడ్ని గాని శ్రీవల్లిని గాని ఇక మీదట మీరెప్పుడూ కలవకూడదని ఆంటీ చెప్పమన్నారు. సుబ్బు, ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సార్. ఇంకా కాలుకి తలకి సరిగా దెబ్బలు తగ్గినట్టుగా లేదు. రెస్ట్ తీసుకోకుండా బయటికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదు సార్. ఇలా బయటికి నడిస్తే అన్నా కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది కదా అని వచ్చాను. నా అనుకునే మనుషులు పక్కనే ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుతో పాటు శరీరానికైన గాయాలు కూడా మారిపోతాయి సార్. నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీ పక్కనే ఉండడం వల్ల
నువ్వింత హుషారుగా ఉండగలుగుతున్నావు కదూ. తను నా పక్కనుండడం నిజంగా నా అదృష్టం సార్. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో తెలియదు కానీ శ్రీవల్లి లాంటి అమ్మాయి చేయి పట్టుకునే అదృష్టం నాకు కలిగింది. నాకు కూడా తను పరిచయం అవడం, మా మధ్య తండ్రి కూతుళ్ళ అనుబంధం ఏర్పడడం అదృష్టంగానే భావించాను. కానీ నేనది నిలుపుకోలేకపోయాను. నువ్వు అదృష్టవంతుడివి అనుకుంటే సరిపోదు. ఆ అదృష్టాన్ని జీవితాంతం కాపాడుకోవాలి. అందరినీ జాగ్రత్తగా చూసుకో. ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎప్పుడు దొరకవు సుబ్బు. అవి దొరికినప్పుడు లైఫ్ లాంగ్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఆ విషయంలో నేను మిస్ అయిపోయాను. సుబ్బు, అపార్థాలు తొలగిపోయిన రోజు, ఇదివరకున్నలాగానే అందరం కలిసిపోయే రోజు అతి తొందరలోనే రావాలని నేను చాలా ఆశపడుతున్నాను. నువ్వు ఆ సమాధానం నాకే చెప్పావని నాకు తెలుసు తల్లి. మీ అమ్మ మాటకి గౌరవం ఇచ్చి నాతో మాట్లాడకుండా అటు తిరిగావని కూడా తెలుసు. నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టను. ఓకే సుబ్బు, నేను వెళ్తాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే సార్. దూరం కావాలా నన్నే విడిచి, వేరైపోవాలా అన్నీ మరిచి. దూరం కావాలా నన్నే విడిచి, వేరైపోవాలా అన్నీ మరిచి. ఎప్పుడు ఒదిగే ఎదపై విసిగి, నువ్వు మాట్లాడింది నాతో కాదని నాకు తెలుసు శ్రీవల్లి. ఆయనతో మాట్లాడి మధ్యలో నన్ను వంక పెట్టుకున్నావు. మీ అమ్మ మాటను తీసేయకుండా చాలా తెలివిగా మాట్లాడావు కదా. సరే పద వెళ్దాం. చెప్పంటాళ్ళు, ఇన్నాళ్ల తర్వాత మా గురించి ఎందుకు వెతికావు? నేను మీ పట్ల ఎన్నో తప్పులు చేశాను, కాదు పాపాలు చేశాను. నేను చేసిన పాపాలన్నీ మీ దగ్గర ఒప్పుకొని మీ క్షమాపణలు అడిగి నా పాపాలకి ప్రాయశ్చిత్తం కోసం తిరిగాను. అప్పట్లో నేను నా భర్త డబ్బు మీద ఆశతో అరుణ్ ప్రకాష్ గారు, నలినమ్మ గారు ఏం చేయమంటే అది చేశాం. దేవత లాంటి నీకు అన్యాయం చేసి కోదండ రామయ్య గారికి దూరం చేశాను. అందుకు నాకు దేవుడు సరైన శిక్ష వేశాడమ్మా. నా భర్తని పోగొట్టుకున్నాను. తర్వాత బతుకు మీద ఆశ చచ్చిపోయి ఊరు వదిలి వెళ్ళిపోయాను. మనిషి చేత తప్పులు చేయించగలిగే శక్తుల్లో డబ్బు కూడా ఒకటి. నువ్వు పచ్చని మా కాపురంలో నిప్పులు పోసావు. కానీ నువ్వు చేసిన తప్పుల కంటే అరుణ్ ప్రకాష్ గారు, నళినాక్షక్క వాళ్ళు చేసిన తప్పులే మా కుటుంబం శాపగ్రస్తమవడానికి కారణమయ్యాయి. నా సిద్ధేశ్వరిని చంపిన పాపానికి ప్రాణానికి ప్రాణం, స్వామివారికి అమ్మవారిని దూరం చేసినట్టు ఎడబాటుకి ఎడబాటు తరతరాలుగా అనుభవించి తీరుతారు. ఇదే ఈ గణపతి శాస్త్రి శాపం. ఆ శాపం కారణం చేతనే ఇన్నాళ్ళుగా మేము దూరంగా బ్రతుకుతున్నాం.
ఏంటి శ్రీవల్లి, కోదండరామయ్య గారితో మాట్లాడలేకపోయానని బాధపడుతున్నావా? ఆంటీ కోపం పోవడానికి కొన్ని రోజులు టైం పడుతుంది, ఓపిక పట్టమన్నాను కదా. నేను మాట్లాడుతుంటే అలా సైలెంట్గా ఉండిపోయావు. సమాధానం చెప్పవేంటి శ్రీవల్లి? ఏమని చెప్పాలి సమాధానం? నీకు ఆల్రెడీ తెలుసు కదా. నువ్వు మా ఆయన కోసం వెతుకుతున్నావని తెలిసినా మళ్ళీ ఆయనకేదో హాని తలబెట్టబోతున్నావనుకొని నేను నిన్ను కలవలేకపోయాను. కానీ ఒకరోజు కేశవ నిన్ను తీసుకెళ్ళడం చూశాను. నువ్వు కొన్నాళ్ళు కేశవ దగ్గర ఉన్నావు కదా, అతను నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్లకుండా ఆ గెస్ట్ హౌస్ లో ఎందుకుంచాడు? నా పాపం అంత తొందరగా పండిపోవడం ఆ దేవుడికి ఇష్టం లేదు సీతమ్మ. అందుకే కేశవుకు నేను దొరికేలా చేశాడు. అంటే కేశవేనా నిన్ను చంపాలని చూసింది? తంగచి, శ్రీవల్లి వాళ్ళు వచ్చేసి ఉండారు. అంటలు నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? పైన స్టోర్ రూమ్ లోకి వెళ్ళు. వాళ్ళు తన పైకి వెళ్ళే లోపు వచ్చేస్తారు తంగచి. తను చూసినా చూసేస్తారు. ఇక్కడే ఎక్కడో దాచేద్దాం. శ్రీవల్లి వాళ్ళు లోపలికి వెళ్ళాక అప్పు స్టోర్ రూమ్ కి షిఫ్ట్ చేద్దాం. అదే బెటర్ లడ్డు, రా. సీతమ్మ, శ్రీవల్లి పక్కనున్న అబ్బాయి ఎవరు? ఆ అబ్బాయ, అతని పేరు సుబ్బు. శ్రీవల్లి అతన్ని ఇష్టపడుతోంది. తొందరలో వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నాం. అంటాళ్ళు, రా. నేను చెప్పే వరకు ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను. ఉండు. శ్రీవల్లి, సుబ్బు ఇద్దరూ నన్ను కాపాడిన వాళ్లే. సుబ్రహ్మణ్యేశ్వర, ఏందయ్యా నీ లీల? మెడిసిన్స్ అన్ని తెచ్చుకున్నారా శ్రీవల్లి? ఏంటమ్మా డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏం లేదాంటీ, నా దెబ్బలన్నీ ఎప్పుడు తగ్గిపోతాయా, నేను ఎప్పుడు బాగైపోతానా అని టెన్షన్ పడుతుంది, అంతే కదా. అత్తయ్య ఇప్పుడే అలా ఉండు ఇలా ఉండు అని నాకు ఆర్డర్ చేస్తుందంటే, అమ్మో రేపు పెళ్ళైపోయిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నాకు భయం వేసేస్తుంది అనుకోండి. నిన్ను వద్దొద్దు. అపార్థాలు తొలగిపోయిన రోజు, ఇదివరకున్నలాగానే అందరం కలిసిపోయే రోజు అతి తొందరలోనే రావాలని చాలా ఆశపడుతున్నాను. ఈ కుంకుమ భరిణి ఎలాగైనా శ్రీవల్లి చేతికి వెళ్ళాలి. హారాన్ని తెలివిగా సుబ్బు చేత తన మెడలో ఎలా వేయించామో
ఇది కూడా ఏదో విధంగా తన చేతికి వెళ్ళేలా చేసి ఈ కుంకుమని శ్రీవల్లి పెట్టుకునేలా చెయ్యాలి. ఆది, సుబ్బు, కాల, త్రయంబక. సుబ్బు ఆదివాళ్లు తెలుసు, కానీ ఈ కాల త్రయంబక ఎవరు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.